హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్న అందరికీ నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వచ్చేసి 15,000 బడ్జెట్లో మంచి గేమింగ్ పీసీ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నేను యాక్చువల్లీ 10,000 బడ్జెట్లో గేమింగ్ పీసీ ఎలా బిల్డ్ చేయాలనే దాని గురించి వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే ఆ పీసీ బిల్డ్ మనం చేసుకునే కన్నా వేస్ట్ అని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అంత మంచి ఫీచర్స్ అనేవి దాంట్లో లేవు. అందుకని నేను ఇంకొంచెం అడ్వాన్స్డ్ వర్షన్లో పీసీ బిల్డ్ చేద్దామనేసి నేను ఇంకో 5,000 ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఈ పీసీ బిల్డ్ని అయితే మీకోసం తీసుకొచ్చా ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ పీసీ బిల్డ్ వచ్చేసి మనకు ఫ్యూచర్ ప్రూఫ్ అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఫ్యూచర్లో ఈ పీసీ బిల్డ్ వచ్చేసి మనకు క్యాబినెట్ దగ్గర నుంచి ప్రొసెసర్ వరకు A to Z అనేది దీంట్లో మనము కస్టమైజబుల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు కనుక ల్యాప్టాప్స్ అలాగే కంప్యూటర్స్ అలాగే మొబైల్ ఫోన్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. గేమింగ్ పీసీ అనగానే ముందుగా ఒక మంచి గ్రాఫిక్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే మన బడ్జెట్ గ్రాఫిక్ కార్డ్ రాదు కాబట్టి నేను ఇక్కడ ఒక ఏపీయూని అయితే సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఏపీయూ అంటే మనకు ప్రొసెసర్ ఫ్రెండ్స్. కాకపోతే మనకు దీంట్లో ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. ఇది AMD Athlon 200G ప్రొసెసర్ని అయితే చూస్ చేశాను ఫ్రెండ్స్. ఇది మనకు 2 cores 4 thread ప్రొసెసర్. దీని యొక్క క్లాక్ స్పీడ్ చూసుకుంటే మనకు 3.2 GHz దీని యొక్క క్లాక్ స్పీడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క సాకెట్ టైప్ చూసుకుంటే AM4 సాకెట్ టైప్తో ఈ ప్రొసెసర్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక దీంట్లో మనకు మంచి విషయం వచ్చేసి ఇది రేడాన్ వేగాస్ 3 గ్రాఫిక్ కార్డ్తో మనకు ఇన్బిల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అందుకని నేను ఈ ప్రొసెసర్ కూడా చూస్ చేశాను ఫ్రెండ్స్. ఇక దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 3,500 నుంచి 4,000 మధ్యలో ప్రైస్ అనేది వేరీ అవుతుంటుంది ఫ్రెండ్స్. మనకు ఆన్లైన్ ప్రోడక్ట్స్ కాబట్టి ప్రైస్ అనేది వేరీ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఇంటి దగ్గర కంప్యూటర్ షాప్స్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు బార్గెయిన్ చేసి ఇంకొంచెం తక్కువ ప్రైస్కి ప్రొసెసర్ అనేది పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి మదర్ బోర్డు ఫ్రెండ్స్. మదర్ బోర్డు వచ్చేసి నేను MSI వాళ్ళ సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. A Pro Max. దీని ఒక మోడల్ నెంబర్ చూసుకుంటే A320M ఫ్రెండ్స్. మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఈ పీసీ అనేది మనము ఫ్యూచర్లో కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని. అది కూడా ఎలా అంటే దీంట్లో మనం ర్యామ్ అనేది ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అయితే దీంట్లో మనకు మెయిన్లీ మైనస్ పాయింట్ వచ్చేసి ప్రొసెసర్ అనేది ఓవర్ క్లాక్ చేయలేం ఫ్రెండ్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రొసెసర్ కూడా ఈ మదర్ బోర్డులో మనం చేంజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఓన్లీ ఇక్కడ AMD ప్రొసెసర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. AMD A సిరీస్ కానీ అలాగే AMD Ryzen సిరీస్ ప్రొసెసర్స్ కూడా మనకు ఈ మదర్ బోర్డులో సపోర్ట్ చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే ఏ జనరేషన్ అయినా కూడా ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మనకు దీంట్లో ఇంటెల్ ప్రొసెసర్స్ అనేవి సపోర్ట్ చేయవు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఫ్యూచర్లో మంచి ప్రొసెసర్తో అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 4,000 నుంచి 4,500 వరకు మనకు ప్రైస్ అనేది వేరీ అవుతుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చేసి ర్యామ్ ఫ్రెండ్స్. ర్యామ్ వచ్చేసి నేను HyperX వాళ్ళది Fury 4GB ర్యామ్ తీసుకునే. ఇది DDR4 ర్యామ్ ఫ్రెండ్స్. ఇది సింగిల్ ర్యామ్ స్టిక్ నేను యూస్ చేసా. ఒకవేళ మీ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటే మీరు ఇక్కడ డ్యూయల్ ర్యామ్ స్టిక్స్ కూడా యూస్ చేయొచ్చు. మీకు పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క స్పీడ్ చూసుకుంటే మనకు 2,400 MHz దీని యొక్క స్పీడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం ముందుగా మాట్లాడుకున్నాం కదా ర్యామ్ అనేది ఓవర్ క్లాక్ చేయొచ్చు అనేది. అయితే ఇక్కడ మనం ఓవర్ క్లాక్ చేసుకుంటే 2,666 MHz వరకు మనకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి స్టోరేజ్. ఇక్కడ స్టోరేజ్ నేను యాక్చువల్లీ SSD సెలెక్ట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే మనకు SSD 500GB SSD మనకు 5,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఇక్కడ ఓన్లీ హార్డ్ డిస్క్ మాత్రమే సెలెక్ట్ చేసా. అది కూడా 500GB హార్డ్ డిస్కే సెలెక్ట్ చేసాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు దగ్గర అమౌంట్ ఎక్కువగా ఉంటే ఇక్కడ మీరు 1 TB హార్డ్ డిస్క్ కూడా పర్చేస్ చేయొచ్చు. నేను Seagate నుంచి 500GB హార్డ్ డిస్క్ అనేది సెలెక్ట్ చేసా. దీని యొక్క స్పీడ్ వచ్చేసి మనకు 5,000 RPM అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకు 8 MB క్యాష్తో వస్తుంది ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 1,500 మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. దీని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు డైరెక్ట్ అమెజాన్ నుంచి. అయితే నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి SMPS వచ్చేసి నేను సర్కిల్ కంపెనీ తీసుకునే ఫ్రెండ్స్. ఇది మనకు 400 watts SMPS. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 800 అలా పడుతుంది ఫ్రెండ్స్. ఈ SMPS కూడా మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ పీసీ బిల్డ్కి వచ్చేసి. ఇక నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి క్యాబినెట్. ఇక్కడ గేమింగ్ పీసీ కాబట్టి మనం బిల్డ్ చేసేది నేను ఒక మంచి RBG లుక్స్తో ఉన్న క్యాబినెట్ అయితే సెలెక్ట్ చేసాను ఫ్రెండ్స్. కాకపోతే దీని యొక్క ప్రైస్ అనేది స్ట్రైట్ ఎడ్జ్గా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఒకవేళ నాకు ప్రైస్ తక్కువలోనే కావాలనుకునే వాళ్ళైతే మీరు ఇక్కడ జీబ్రానిక్స్ నుంచి అలాగే ఐబాల్ నుంచి మనకు 1000 రూపీస్లోనే మనకు అమెజాన్ నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి క్యాబినెట్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్. లేదంటే మీ లోకల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఒక క్యాబినెట్ సెలెక్ట్ చేశానని చెప్పా కదా. ఇది వచ్చేసి జీబ్రానిక్స్ AMX1 అనమాట. RGB లుక్స్తో అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకు 120mm RGB ఫ్యాన్ అయితే ఒకటి ఇస్తాడు. మనకి ఇంకా ఫ్యూచర్లో ఎక్స్ట్రాగా RGB ఫ్యాన్స్ అనేది దీంట్లో మనము యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక సైడ్లో వచ్చేసి మనకు ఇది టెంపర్ గ్లాస్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు సింగిల్ RGB లైన్ అయితే ఇచ్చాడు. చూసే లుక్స్ అనేది చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మన పీసీ బిల్డ్కు ఇది ఒక మంచి క్యాబినెట్ అయితే నేనైతే చెప్తాను. ఒకవేళ మీ దగ్గర
అమౌంట్ ఎక్కువగా ఉంటే ఇది పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. లేదు నా దగ్గర అమౌంట్ తక్కువ ఉందనుకుంటే మీరు నార్మల్ క్యాబినెట్స్ అయినా పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు 2400 నుంచి 2000 మధ్యలో అనేది దీని యొక్క ప్రైస్ అనేది వేరే అవుతుంటుంది ఫ్రెండ్స్. ఈ క్యాబినెట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే జీబ్రానిక్స్ క్యాబినెట్స్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పిన అన్ని పార్ట్స్ లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఇవన్నీ పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మనం సెలెక్ట్ చేయాల్సింది వచ్చేసి మానిటర్ అలాగే కీబోర్డ్ అండ్ మౌస్. ఈ మానిటర్ కీబోర్డ్ అండ్ మౌస్ మనకు ఈ ప్రైస్లో మనకు ఖచ్చితంగా రావు ఫ్రెండ్స్. 50,000లో మీరు కొనాలనుకుంటే మీరు సపరేటెడ్గా అమౌంట్ అనేది ఎక్స్ట్రా 5,000 యాడ్ చేసుకోవాల్సింది ఉంటుంది. మీరు ఎక్స్ట్రా 5,000 యాడ్ చేసుకున్నారనుకోండి మనకు 3,000 to 4,000లో మనకు మంచి హెచ్డి మానిటర్ అయితే వస్తుంది. అలాగే ఒక 1,000 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు కీబోర్డ్ అండ్ మౌస్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి 15,000 బడ్జెట్లో ఒక మంచి గేమింగ్ పీసీ బిల్డ్ చేయాలంటే ఏ పార్ట్స్ వాడాలి అనే దాని గురించి అయితే నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలా కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో నేను వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా నన్ను ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేది తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.